నేను మీ యశ్వంత్ ప్రగడ. అయితే ఇప్పుడు 'హరిహర వీరమల్లు' మూవీ చూసొచ్చాను. యాజ్ ఎ 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్‌గా మనందరం కాలర్ ఎగరేసుకొని తిరగొచ్చు. ఎందుకంటారా? ఈ మూవీ అనేది 'పవన్ కళ్యాణ్' గారికి ఒక చరిత్రాత్మక మూవీ. అంటే విజయాలు సాధించడం అతనికి కొత్త కాదు. కానీ ఈ 'హరిహర వీరమల్లు' మూవీతో ఒక చరిత్రాత్మకమైన ఒక విజయాన్ని సాధించుకుంటారు అతను. ఎందుకంటే ఈ మూవీలో ఉన్న ఫర్ లైక్ ఏంటంటే మెయిన్ బేసికల్లీ ఈ మూవీకి హిట్ వచ్చేదేంటంటే కీరవాణి గారి మ్యూజిక్. కీరవాణి గారి మ్యూజిక్ ప్రతి ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరక మూవీ మొత్తాన్ని ముందుకు తీసుకెళ్తదండి. మ్యూజిక్ అంటే మ్యూజిక్ మాత్రం మూవీ ఇంకొక నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఉండడం మూవీ ఆల్రెడీ హిట్టే. కానీ కీరవాణి గారి మ్యూజిక్ యాడ్ అవ్వడం ఇంకా హిట్. ఇంకొకటేంటంటే పాటల్లో కూడా కొన్ని మనకు బేసికల్లీ ఇందులో తక్కువ పాటలే. ఈ తక్కువ పాటల్లో కూడా కొల్లగొట్టినావురో కొల్లగొట్టినావురా అని చెప్పి అమ్మాయిలు మనసుల్ని కొల్లగొట్టేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా ఇంకేంటంటే ఈ మూవీ యొక్క సందేశం ఏంటంటే మనకి పూర్వం అప్పుడు మొఘల్స్ టిప్పు సుల్తాన్ గాని వీళ్ళంతా మనకు పాలించారు కదా! వాళ్ళ దగ్గర నుంచి మన భారతదేశాన్ని ఎలా కాపాడుకోవాలి? ఈ భారతదేశంలో వాళ్ళేంటంటే మన దగ్గరున్న బంగారాన్ని, మన దగ్గరున్న విగ్రహాల్ని ఇవన్నీ దోచుకోవడానికి వస్తారనమాట. అయితే ఒక సీన్‌లో పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడుంటారు. ఆ టైంలో వాళ్ళు మన మీదకి అటాక్ చేసి ఇండియన్స్ మీద అటాక్ చేస్తారు. అటాక్ చేసి బంగారం అంతా తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాసేపు ఓపిక పడతారు. ఓపిక పట్టిన తర్వాత ఓపిక కోల్పోయి అప్పుడు తిరగబడి వాళ్ళపై యుద్ధం చేస్తారు. ఈ 'హరిహర వీరమల్లు' మూవీ పవన్ కళ్యాణ్ గారికి లైఫ్‌లో ఒక బెస్ట్ మూవీ అండి. ఇందులో ఇంకొకటేంటంటే ట్విస్ట్ ఏంటంటే పార్ట్ 2 కూడా ఉంది. ఈ పార్ట్ 1 అంతా ఏంటంటే మన హైదరాబాద్ అన్నమాట పార్ట్ 1. గోల్కొండ ఈ టాపిక్ కవర్ చేశారు. పార్ట్ 2 వచ్చేసి ఢిల్లీలో పార్ట్ 2 కవర్ చేశారు. ఇందులో నానాజీ గారు బాగా యాక్ట్ చేశారు. తనికెల్ బన్నీ గారు యాక్ట్ చేశారు. సునీల్ గారు యాక్ట్ చేశారు. ఈ క్యారెక్టర్స్ అన్నీ ఇంకా చాలా బాగున్నాయి. ఇంకొకటేంటంటే హీరోయిన్. హీరోయిన్ ఆవిడ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఇట్లా కొంచెం మాయ చేసి నిన్ను ప్రేమిస్తున్నాను. నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళండి. ఎందుకంటే ఆవిడ ఒక రాజు దగ్గర ఉండిపోతారనమాట దాసిలా. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇట్లా చెప్పి నన్ను తీసుకెళ్ళండి. ఇక్కడి నుంచి ఎలా అయినా కాపాడండి అని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు కాపాడతారు. కాపాడిన తర్వాత ఏం చేస్తదంటే అది పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న ధమ్‌కి ఇచ్చి రాధిక లెక్క ధమ్‌కి ఇచ్చి వెళ్ళిపోతది. వెళ్ళిపోయి వేరే దగ్గర అమ్మాలనుకున్న దగ్గర ఏవైతే వజ్రాలు తీసుకొని వెళ్ళిపోతుందో ఆ వజ్రాలు అనేవి ఒక దగ్గర అమ్మడానికి వెళ్ళిద్ది. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైతదంటే పవన్ కళ్యాణ్ గారికి ఆటోమేటిక్‌గా దొరికిపోతది. ఫైనల్లీ నేను చెప్పబోయేది ఏంటంటే ఈ మూవీ ప్రతి ఒక్కరు థియేటర్‌కి వెళ్లి చూడాలి. ఎందుకంటే ఇంకొకటేంటంటే ఈ మూవీలో వీఎఫ్ఎక్స్‌కి సుమారు 500 మంది వరకు వర్క్ చేశారండి. 500 మంది టెక్నీషియన్స్ వర్క్ చేశారు. వీఎఫ్ఎక్స్ అయితే అసల చెప్పాల్సిన అవసరం లేదు. పెట్టాల్సిందే పేరు. వీఎఫ్ఎక్స్ సూపర్ ఉందసలు. మనకి ఇందులో సాంగ్స్ కవర్ అయ్యాయి. స్టోరీ కవర్ అయింది. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అయితే అసలు క్రేజీ అండి బాబు. పవన్ కళ్యాణ్ గారు ఇలా యాక్ట్ చేశారు అనుకుంటే నేనే ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసిన దాంట్లో మన పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయేస్తే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు నడిచొచ్చే బీజం. కానీ ఇందులో ఏంటంటే అతను 100% ఎఫర్ట్స్ తను పెట్టాడు. ఒక పక్క పొలిటికల్స్ మేనేజ్ చేసుకొని ఇంకో పక్క ఈ మూవీలో ఇలా యాక్ట్ చేయడం అంటే అసల హ్యాట్స్ ఆఫ్. అది. ఇంకా ఇంకొకటేంటంటే నేను చెప్తాను. ఇందులో మీరనుకోవచ్చు ఈ సినిమాలో ముస్లిమ్స్‌కి, హిందూస్‌కి గొడవలు పెట్టడానికి. ఇది ముస్లిమ్స్‌కి, హిందూస్‌కి గొడవలు పెట్టడానికి కాదు. ఏషియంట్‌లో అంటే మనకి ముస్లింలు వాళ్ళు అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ లేకముందు, ఈ రాజ్యాంగం ఇవేం లేకముందు మన ఇండియాని ఎలా అయితే పరిపాలించారో, ఎవరు బ్రిటిషర్స్ కాకుండా వాళ్ళకంటే ముందు ఈ మొఘల్స్, ఈ ఈ సుల్తాన్స్ వీళ్ళంతా షాజహాన్ వీళ్ళంతా పాటించారు కదా! ఈ టైప్ ఆఫ్ ఆ టైంలో స్టోరీ అంటే 9వ శతాబ్దంలో స్టోరీ ఇదంతా. బేసికల్లీ అంటే మన వెంకటేష్ గారు చెప్పినట్టు బేసికల్లీ, లాజికల్లీ, టెక్నికల్లీ మూవీ సూపరుంది. కొన్ని కొన్ని డైలాగ్స్ ఉన్నాయండి. ఆ డైలాగ్స్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్
హీరోయిన్‌కి వాళ్ళ మేడం అంటే వాళ్ళ రాజుగారి వైఫ్ చెప్తది డైలాగు. "కావాలంటే తప్పించుకో, లేకపోతే లొంగిపో." అంటే తప్పించుకుంటే తప్పించుకో, లేకపోతే లొంగిపో. అంతే తప్ప ఇంకో నీకు చేసిందేం లేదన్నట్టు ఒక డైలాగ్ ఉంటది. ఇంకొకటి 'పవన్ కళ్యాణ్' వినాలి. మాట వినాలి. వీరమల్లు చెప్పాడంటే ఆ మాట వినాల్సిందే అని ఆ డైలాగ్ కూడా చాలా బావుంది. ఇంకొకటేంటంటే మనం చేసే దానిలో ధర్మం ఉంది అంటే ఆ ప్రకృతే మనకి ఒక చూపిస్తది అని ఒక కాన్సెప్ట్. అంటే ఇందులో పెద్ద పెద్దగా లైక్ 'రాజమౌళి' గారు డైరెక్ట్ చేసినట్టు అలా ఆ రేంజ్‌లో ఉంది మూవీ. 'క్రిష్' గారు ఒక 30% డైరెక్ట్ చేసినా ఫస్ట్ హాఫ్ మొత్తం అసల పీక్ రేంజ్‌లో ఉంది. సో, ప్రతి ఒక్కరు ఈ మూవీ థియేటర్‌కెళ్లి చూడండి. మీకప్పుడు అర్థమైతది. కానీ నేను ఇంకోసారి చూడాలి. ఎందుకంటే మేమంతా 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్ అంతా అసలు మాకు మూవీ సరిగ్గా చూడనివ్వలేదు. అంటే ఇవంతా బేసికల్లీ నార్మల్‌గా చూస్తేనే ఇంతలా ఉంది. ఒక ఈరోజు, రేపు కాకుండా ఇట్లా చూసాననుకో, ఇంకా అప్పుడు నేను ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మేమందరం కలిసి ఎంజాయ్ చేసాం. తర్వాత నేను ఎంజాయ్ చేస్తా. నమస్తే. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.